డే 1 తిరుపతి బ్లాగ్ అయితే మొదలైపోయింది. ఇక నుంచి డైలీగా డెవోషనల్ బ్లాగ్స్ వస్తూ ఉంటాయి. ఎందుకంటే మాతో పాటు మీరు కూడా దర్శించుకోవాలి కదా, మరి అస్సలు మిస్ అవ్వకండి. మొత్తానికి శ్రీవారి దయ వల్ల తిరుమలకి చేరుకున్నాము. సమ్మర్ అవడం వల్ల ఏమో కానీ చాలా రష్ ఉందండి. లగేజెస్ కార్ ని చెక్ చేశారు, అక్కడే చాలా టైం పెట్టేసింది మాకు. ఇంకా 2 కొండల మధ్యలో శ్రీవారి క్షేత్రం చూడండి ఎంత అద్భుతంగా ఉందో. ఇంకా వెళ్లే తావలో చాలా కోతలు కనిపించాయి. మొదటి దర్శన భాగ్యం వాటిదే. ఇంకాస్త ముందుకు వెళ్తే గరుడ పక్షి మనకి శిలారూపంలో దర్శనమిస్తారు. అక్కడ ఆగి దర్శనం కూడా చేసుకున్నాము. శ్రీవారి కొండపైకి వెళ్లేసరికి దాదాపుగా 9:30 అయింది. మా దర్శనం సాయంత్రం 6 గంటలకి అనమాట. ఇంకెక్కడ టైం వేస్ట్ చేయకుండా మేము బుక్ చేసుకున్న రూమ్ దగ్గరికి వెళ్లి ఫ్రెష్ అప్ అయిపోయి కొండపైన ఉన్నవి మేము చూడాలనుకున్నాం అన్నమాట. ఎప్పుడు వెళ్ళా సరే దర్శనం చేసుకుని వచ్చేస్తాం గానీ కొండపైవి మేము ఎప్పుడు చూడలేదు. ఈసారి మాత్రం వదలకుండా చూద్దామని ఫిక్స్ అయ్యాము. ఫస్ట్ శ్రీవారి పాదాల దర్శనం చేసుకున్నాం. మొదటిసారి శ్రీవారి అడుగు పెట్టింది ఇక్కడే. సెకండ్ది శిలాతోరణం. ప్రపంచంలో ఉన్న శిలాతోరణంలో ఇది కూడా ఒకటి. మూడవది చక్రతీర్థం. శ్రీ మహావిష్ణువు యొక్క సుదర్శన చక్రం భూమిని తాకిన ప్రదేశం ఇదే. ఇంకొంచెం ముందుకు వెళ్తే శివాలయం కూడా ఉంటుంది. ఇంకా అక్కడి నుంచి దర్శించుకొని రిటర్న్ అవుతుండగా శ్రీవారి దశావతారాలన్నీ కూడా ఇక్కడ మనకు కనిపిస్తాయి. వీటిని కూడా దర్శించుకోవడం మర్చిపోవద్దు. తర్వాత ఆకాశగంగ. శ్రీవారి కైంకర్యాలకు ప్రతిరోజు నీరు ఇక్కడి నుంచే తీసుకెళ్తారంట. ఇలా వెళ్లిన ప్రతి చోట టాయ్స్ అయితే కామన్ గా ఉంటాయి. మా పిల్లలు అయితే దొరికిందే ఛాన్స్ అన్నట్టు పట్టుకొని కూర్చుంటారు. కొంటారా కొనమని చెప్పేసి. ఇంకా వాళ్ళు అడిగింది కొనేసి ఇంకా మా పని అయితే మేము చేసుకుంటాము. ఇంకా అందరము నీళ్ళైతే చల్లేసుకొని అక్కడి నుంచి అయితే రిటర్న్ అయ్యాము. తర్వాత పాప వినాశనం. ఇక్కడ స్నానం చేసిన కాసిన్ని నీళ్లు చిలకరించుకున్నా మనం చేసిన పాపాలన్నీ తొలగిపోతాయని నమ్ముతారు. తర్వాత శ్రీ వేణుగోపాల స్వామివారి టెంపుల్. ఇక్కడే హాతీరాం బాబా జీవ సమాధి అయినట్టు చెప్తారు. ఇంకా జపాలి ఉంది, దానికి వెళ్ళడం కుదరలేదు. లాస్ట్ లో కొంచెం షాపింగ్ చేసుకుని రూమ్ కి అయితే రిటర్న్ అయ్యాము. ఇవండి కొండపైన చూడవలసిన 7 ముఖ్యమైన ప్రదేశాలు. సరే మరి చూసి వెళ్ళిపోకుండా ఒక లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఓం నమో వెంకటేశాయ నమః.